రోజు అని ఆయన దాదాపు ఒక 10-15 యూట్యూబ్ ఛానళ్ళు అవన్నీ కూడా పెట్టుకున్నాడు. అటువంటి తరుణంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి గతంలో యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే ఈరోజు ఆయనకు పేరు గాని ప్రఖ్యాతలు గాని వచ్చినాయనే మాత్రం వాస్తవం, జగమెరిగిన సత్యం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి ఫ్రస్ట్రేషన్కి వచ్చి బాజాప్తా ఒక ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇదివరకు మీడియా పైన చేయనటువంటి వ్యాఖ్యలు ఈరోజు బాజాప్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండ్రంటే ఈరోజు ఆయన ఎంత ఫ్రస్ట్రేషన్ గురైందో మనందరికీ అర్థమవుతా ఉంది. ఒకసారి మనం గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒకసారి అసెంబ్లీలో బాజాప్తా ఏ విధంగా మాట్లాడిందో మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. అందుకే అధ్యక్ష అమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి, దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నాను, మీ సంఘాలు ఏమవుతున్నాయి, సంఘాల నాయకులను కూడా అడుగుతున్నాను, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏంటో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ కానోని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలి, గట్లనే చెప్తాను. ముసుగేసుకొని వస్తే ముసుగు కూడా బట్టలు గుడ్డలు కూడా తీసుకుంటారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషన ఇది. ముసుగేసి గుట్టలు ఊడదీసి కొడతా అన్నాడు, గుడ్డలీసి ఊడదీసి కొడతా అన్నాడు. మరి ఒక్కసారి మనము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన అన్న మాటలు ఏ విధంగా కరెక్ట్ చేసింది అనేది ఒకసారి చూద్దాం. మనం ఈ పక్కనే నేను చూపెడతా. ఈయన గిరీష్ దారమోరి గారిని, గిరీష్ దారమోని చిత్రగుప్త ఛానల్ CEO ఈయనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కొడతా అని చెప్తుండో అదే విధమైన దాడి ఈయన పైన జరిగింది. ఒకసారి దాడి జరిగిన ఫోటోలు కూడా, వీడియోలు కూడా మనం చూద్దాం ఒకసారి. ఇగో ఈ బండి సంజయ్ మనుషులు చేసేటువంటి దాడిది. బండి సంజయ్ మనుషులు చేసిన దాడి, దీనిపైన నేను ఇవాళ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. చూసిన వాళ్ళ మాటలు. ఏమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏమన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నాను, మీ సంఘాలు ఏమవుతున్నాయి, సంఘాల నాయకులను కూడా అడుగుతున్నాను, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏంటో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాదు, జర్నలిస్ట్ కానోని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ ని ఎట్లా జవాబు చెప్పాలి, గట్లనే చెప్తాను. వస్తే ముసుగు ఊడనికి బట్టలు గుడ్డలు కూడా తీసుకుంటారు. ఒక చిల్లర ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడు. ఈయన ఫ్రస్ట్రేషన్ ఎందుకో చూద్దాం ఇప్పుడు. ఎందుకనంటే ఈయన ఫ్రస్ట్రేషన్ గల ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ఆయనకు ఇగో బట్టలు ఊడదీసి కొడతా అన్నాడు కదా. ఇగో బట్టలు ఊడదీసి కొట్టుకుంటేనే దారమని తీసుకుపోయారు. ఇగో బట్టలు ఊడదీసి ఆయన ఎట్లా కొడతామని చెప్పిండ్రో ఆ విధంగానే గిరీష్ దారమోరి పైన దాడి జరిగింది. దీని మీద నేను ఇప్పుడే నేషనల్ HRCలోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో నేను ఫిర్యాదు చేసిన. దాదాపు 11 పేజీల కంప్లైంట్ ఇచ్చిన. ఇది ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే శంకర్ ఛానల్ పైన రాత్రి
ఎవరో కాంగ్రెస్ కార్యకర్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో అన్నారని చెప్పి హట్ అయిందంట. హట్ అయి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అందులో పనిచేసే వాళ్ళ ఫోన్లు గుంజుకొని పోలీసులు ఫోన్లు గుంజుకొని ఇది ఒక్కసారి మనం ఈ విజువల్ చూద్దాం. ఇది న్యూస్ లైన్ శంకర్ ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి. అయితే అక్కడనేమో పోలీసులు గిరీష్ దారమణి ఆఫీస్ పైన ఆఫీస్ పైన 2 చాలా జరిగింది. నేను కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్కి పోయిన గిరీష్ అంబడి పోయినప్పుడు అక్కడ పోలీసుల వ్యవహారం చూసి నాకు డౌట్ వచ్చి నేను అక్కడ ఏం మాట్లాడలేను, కామ్గానే ఉన్నా. వీళ్ళు అంతా కలిసి ఏదో చేస్తుంటని. అయితే అక్కడ వాళ్ళ ఇంటి పైన దాడి చేసిండ్రు. మళ్ళీ 1వ తారీఖు రాత్రి 10:30కు అరగంట కలిపి ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసినా ఎవరు రాలే. దాదాపు వాళ్ళ భార్య చెప్తుండే 40 నిమిషాలు దాదాపు ఆపిండ్రంట. 2 కానిస్టేబుల్ పోలీస్ సైరన్ నిన్న కాపాడతారేమో అనుకొని చూసి ఆశతో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళ ముందు బాజాప్తా గల్లాలు గుంజి ఈరోజు కొట్టిన పరిస్థితి మనందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిండ్రు. బాజాప్తా ఇగో ఇది చూడండి. బాజాప్తా ఈరోజు గల్లాలు తీసి బట్టలు తీసి కొట్టిన పరిస్థితి అక్కడ జరిగింది. పోలీసులు ఏం చేసిన అనుకుంటే అక్కడ ప్రేక్షక పాత్ర వహించారు. పోలీసులు ఇద్దరు కానిస్టేబుల్ పంపారు. మామూలుగా ఏ చిన్న కంప్లైంట్ ఇచ్చినా ఏ చిన్న ఇది ఇచ్చినా 100 మంది పోలీసులు వస్తారు. ఇక్కడ మా ఇంటి కింద కూడా నేను ఉంటే అరెస్ట్ చేయడానికి దాదాపు 20 మంది పోలీసులు వస్తారు ఒక్కరిని కంట్రోల్ చేయడానికి. అసోంటిది 100 మందికి పైగా వచ్చిన దగ్గర 2 కానిస్టేబుల్ అని తీసుకొని వచ్చి వాళ్ళ ముందే కొట్టారు. అంటే ఇది రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ అంటే సిండికేట్ అంతా కలిసి ఒకటే సోషల్ మీడియా పైన డిజిటల్ మీడియా మీద దాడి చేయడానికి అని చెప్పి ఎట్లా కొడుతున్నారు చూడండి. బాజాప్తా చూసినావా? వీళ్ళు బాజాప్తా ఈ రోజు బండ బూతులు తిట్టుకుంటా పోలీసుల ముందు 2 కానిస్టేబుల్ పంపినంటే పోలీసుల హస్తం ఉందా లేదా? ఇందులో ప్రభుత్వ హస్తం ఉందా లేదా? రేవంత్ రెడ్డి, బీజేపీ వీళ్ళందరూ కలిసి ఈరోజు సోషల్ మీడియా పైన దాడి చేపిస్తుందా లేదా? కాబట్టి అటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో దాపురించిందంటే ఇక మనం అర్థం చేసుకోవాలి మనం ఎక్కడ ఉన్నాం అనేది. ఇది ఇక్కడి వరకు ఆగకుండా ఈరోజు మళ్ళీ ఏం చేసిండ్రు ఇవాళ ఇక్కడి వరకు ఆగకుండా ఇది గిరీష్ సేమ్ ఇటువంటి దాడి సేమ్ అదే వాళ్ళ అది వరకు సోషల్ మీడియా సంబంధించిన ఎక్విప్మెంట్స్, కెమెరాలు, అందులో సిపియులు అన్ని కూడా అక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఎవరు పాత్ర? పోలీసుల పాత్ర. పోలీసులు మౌనంగా ఉన్నారు. ఇక పోలీసులు మౌనంగా ఉన్నారు ఎందుకంటే ఆయన బీజేపీ నాయకులు, వీళ్ళు మాట్లాడదు కాబట్టి. ఇక్కడ పోలీసుల నాయకులు ప్రేక్షక పాత్ర వహించారు. ఇక్కడ పోలీసులు అటాక్ చేసినారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసి బాజాప్తా ఈరోజు పోలీసుల దాడి. ఇది పోలీసులు ఇక్కడికి వస్తారు, అవన్నీ గుంజుకపోతారు. వాళ్ళవి కంప్లీట్ గా మన వాళ్ళ సిపియులు, కెమెరాలు, చిప్స్ ఇక న్యూస్ చేయకుండా పెద్ద స్క్రీన్ ఎందుకండి పోలీసులకు? స్క్రీన్ ఎందుకు వేసుకపోవాలి చెప్పండి. స్క్రీన్ ఎందుకు తీసుకపోయినారు? అక్కడికే స్క్రీన్ ఎత్తుకపోయినారు. ఇవన్నీ ఎందుకు ఎత్తుకపోయినారు అంటే ఇక్కడ గల ప్రధాన కారణం ఏంటంటే ఒకసారి మనం మన జర్నలిస్ట్ హరితతో మాట్లాడదాము. అందులో పనిచేస్తామే. పొద్దుగా నాతో మాట్లాడింది, ఇంకో ఫోన్ లేపుతలేదు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈరోజు బాజాప్తా 3:30-4 గంటలకు శంకర్ను ఆల్రెడీ వేరే కేసులా జైల్లో ఉన్న శంకర్ను మేము వేరే కేసులు ఏవి కూడా మాట్లాడతలేం, ఎందుకంటే అవి కోర్టు పరిధిలో ఉన్నాయి. ఆయన తీసుకొని వచ్చి ఆయన ముందు అట్టయిన దాని కార్యకర్త అని చెప్పేసి అక్కడ మహిళలు ఎంప్లాయీస్ వాళ్ళ ఫోన్లు తీసుకున్నారు. వచ్చుడు అందరు ఫోన్లు తీసుకున్నారు. ఫోన్లు తీసుకొని వాళ్ళు ఉన్న కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ స్క్రీన్ వార్తలు మార్నింగ్ స్క్రీన్ ఏం చేసి దాని స్క్రీన్ పట్టుకపోవాలి, సిపియూలు పట్టుకపోయినారు.
పాస్వర్డ్లు మొత్తం అడిగి తీసుకున్నారు. ఆ ఛానల్ నడపనికి ఇది ఇక్కడం కాదు, గతంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది. తీర్మాన్ మల్లయ్య పైన దాడి జరిగింది, స్టూడియో పైన దాడి జరిగింది, తొలి వెలుగు రఘు పైన దాడి జరిగింది, కాలోజీ శ్రీనివాసరావు మీద దాడి జరిగింది, మైపాల్ యాదవ్ పైన బాధాప్త పోలీసులే కొట్టిండ్రు మఫ్తీ డ్రెస్సులలో వచ్చి. కాబట్టి అనేకమైన కేసులు పెట్టిండ్రు. ఇవి ఎన్నో జరిగినాయి. కానీ ఈ రోజు అదే విధంగా మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఇప్పుడు వీళ్ళు అంటే అప్పుడు ఆపోజిషన్ సోషల్ మీడియా వాడుతుంది, ఇప్పుడు అదే సోషల్ మీడియా పైన ఉన్నాయి ప్రశ్నిస్తే ఈ రోజు ఆ సోషల్ మీడియా బట్టలుడి కూడా సోషల్ మీడియా ఎవరో ఈ మొగోడు చెప్తాడంట. సోషల్ మీడియా అనేటోడు ఎవడు, సోషల్ మీడియా ఎవరు కావద్దు, సోషల్ మీడియా ఎట్లుండాలి, సోషల్ మీడియా తీరుతనలు ఎట్లుండాలి అని చెప్పేసి ఈ మొగోడు చెప్తాడంట. ఎవరు? ఈ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఓటుకు నోట్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాజాప్త క్రిమినల్. నువ్వు క్రిమినల్ తోడు ఎవరంటే రేవంత్ రెడ్డి మించిన క్రిమినల్ ఇంకొకడు ఉండడు. ఆ క్రిమినల్ చెప్తాడంట. జర్నలిస్ట్ ఎవరో జర్నలిస్ట్. సోషల్ మీడియా అంటే ఏందో తెలుసా సిపాయి నీకు? సోషల్ మీడియా అంటే ఏందో నీకు తెలుసా? ఎవరైనా జర్నలిజం చదివినా చదవకపోయినా ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు.